కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చేలా పనిచేసే నాయకులు కార్యకర్తలను మండల కమిటీకి ఎంపిక చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ సూచించారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ నియామకాల కోసం బోరజ్, జైనద్, బేలా, సాత్నాల మండల కేంద్రాల్లో నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి హాజరయ్యారు. నీ మనిషా నా మనిషా అని కాదని ఎవరిని ఎంపిక చేసినా వారు పార్టీకి చెందినవారన్నారు. ఎంపిక చేసిన మండల కమిటీ సభ్యులు మండల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని ఒక్కసారి ఓడినా రేపటి గెలుపుపై ఆశతో పనిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లను తనే ఇస్తున్నట్లుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు. ఇందిరమ్మ అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నారు. పాయల్ శంకర్కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాల్లో ఎమ్మెల్యే కానీ ఆయన అనుచరు కానీ బెదిరిస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాల్లో ఎమ్మెల్యే పాత్ర ఎంత మాత్రమూ లేదన్నారు. ఎయిర్పోర్ట్ కోసం 2,000 కోట్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుపు తథ్యమన్నారు. పాయల్ శంకర్కు డిపాజిట్లు కూడా దక్కదన్నారు. మనమందరం కష్టపడితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని, రేవంత్ రెడ్డి తిరిగి సీఎం అవుతారని తెలిపారు. అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి తమ తమ మండలాల్లో బూతుల వారీగా పార్టీని పటిష్టపరచాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ నూతన మండల కమిటీల నియామకంలో ఎలాంటి వర్గ విభేదాలకు తావు లేకుండా అందరినీ కలుపుకు పోవాలని, సామాజిక న్యాయం పాటిస్తూ పారదర్శకంగా కమిటీలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి మండల కమిటీల్లో మండల అధ్యక్షునితో కలిపి మొత్తం 22 మంది సభ్యులు ఉంటారన్నారు. ఇందులో 2 ఉపాధ్యక్షులు, 4 ప్రధాన కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉండేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కమిటీల్లో మహిళా నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల అనుభవాన్ని ఉపయోగించుకునేలా ప్రతి మండలాల్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. పార్టీ అభివృద్ధికి, ప్రజల సమస్యలపై అంకిత భావంతో పనిచేసే ప్రతి నాయకుడిని, కార్యకర్తను పార్టీ అధిష్టానం ఖచ్చితంగా గుర్తించి తగిన గౌరవం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత జనవరిలో తప్పకుండా ఎలక్షన్స్ ఉంటాయని చెప్పేసి సంకేతాలు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అనుకుంటే ఒక మండలాన్ని సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున ఒక ప్రత్యేక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. పాటించాలని చెప్పేసి నేను ఈ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెడలు వచ్చినటువంటి రాష్ట్రంలో దాదాపుగా 50,000 కోట్లు పెట్టి జై ఆదిలాబాద్. మండల్ బోరజ్ గ్రామంలో జరుపుకోవడం. బోరజ్ గ్రామం నాకు రాజకీయంగా నాకు అండదండలు అందించినటువంటి గ్రామం. ఆదిలాబాద్లో పోయిన ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు క్యాడర్ ఏమి లేకున్నా స్వచ్ఛందంగా ప్రజలు ఓట్లేసి బీజేపీకి మనకు ఓన్లీ 3 ఓట్లనే తేడా ఈ ఊర్లో. అవునా కాదా? అంత పెద్ద క్యాడర్. పాయల్ శంకరు, జోగు రామన్న లాంటి బ్రహ్మ రాక్షసుల్ని పొందబెట్టి కంది సీనన్నకు మీరు బీజేపీకి మనకు ఈ ఒక బూత్లో లీడ్ వచ్చింది, ఇంకో బూత్లో తక్కువ మెజారిటీ, అన్నిటి కలుపుకుంటే బోరజ్ గ్రామంలో మనకు కేవలం బీజేపీకి మనకు అసెంబ్లీ ఎలక్షన్లలో 3 ఓట్లే తేడా. నాకు రాజకీయంగా నన్ను ఆదుకున్న గ్రామం, నాకు చెంత చేర్చుకున్న గ్రామము. ఇప్పుడు మనము మండల కమిటీలని ఎన్నుకోవడానికి, మండల కమిటీలని నియమించడానికి వచ్చింది. దయచేసి నా విజ్ఞప్తి,
పెద్దలు బోరజ్ల నా వ్యక్తిగత మంచి నాయకులకు, పేరున్న నాయకులకు, కష్టజీవులకి నా చేతులు జోడించి మొక్కాల, అరే పాపం దండం పెట్టాల, మర్యాద మంది, ప్రేమ మంది అని ఎట్లా అంటామో ఈ మండల కార్యవర్గంలో కూడా అంత మంచి వ్యక్తుల్ని మనం పెట్టుకోవాలా. మీకు అర్థమైందా? ఇక్కడ మాత్రం చేయకూడదు. నా మనిషి నీ మనిషి లేదు, కాంగ్రెస్ పార్టీ మనిషి అయితే చాలు. అర్థమైందా? నీ మనిషి నా మనిషి ఏం లేదు. మేము వేదిక మీద వాళ్ళందరం కాంగ్రెస్ మనుషులమే. కానీ కొంచెం అతన్ని చూడగానే చేతులు మొక్కి చేతులు ఎత్తి నమస్తే పెట్టేటట్టు ఉండాలి తప్ప గమ్మత్ అనిపించాల. మీరు పేరు పెడితే వైస్ ప్రెసిడెంట్ పేరు పెడితే అబ్బా మండలానికి మంచి ఖతర్నాక్ వైస్ ప్రెసిడెంట్ మంచి వాళ్ళని పెట్టారు. అన్ని కులాలకు మంచి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టి జనరల్ సెక్రటరీ అని పెడితే మంచి గమ్మత్ ఉన్నటువంటి వ్యక్తిని జనరల్ సెక్రటరీని పెట్టుర్రి. ఒక 2 వైస్ ప్రెసిడెంట్లు, 4 జనరల్ సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్ ఎట్లా పెట్టాలంటే బోరజ్ మండల అతను మాట్లాడితే దడదడలాడాల. అర్థమైందా? మంచి మంచోళ్ళని పెట్టుని. అర్థమైందా? 20 బోరజ్ మండలాల 20 పదవులు ఉన్నాయి. 20 పదవులకు మంచిగా బ్రహ్మాండంగా 20 పదవుల్ని 20 మంచి పెద్ద మనుషులకి ఇవ్వండి. అమ్మత అనిపించాల. నా మనిషి నీ మనిషి లేదు. కాంగ్రెస్ పార్టీది మనమందరం రాహుల్ గాంధీ గారి మనుషులం, మనమందరం రేవంత్ రెడ్డి అన్న మనుషులం. మనమందరం మంచిగా చక్కగా సమన్వయం చేసుకుంటూ పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ వాతావరణం ఇట్లే కంటిన్యూ కావాలంటే మంచోళ్ళు గమ్మత్ అనిపించే మనుషుల్ని పెట్టుంది. మీకు ఒక బోరజు మండలం కొత్తగా నిర్మాణమైంది. దీనికి కాంగ్రెస్ పార్టీయే మండల కేంద్రాలకు డబ్బులు కట్టుకోమని డబ్బులు ఇస్తున్నారు. అవునా కాదు? మండల కేంద్రాలు కట్టించే డబ్బులు రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కృతజ్ఞతగా ఉండాలి. మనం ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, సర్పంచ్లా ఓడిపోయిన వారు కూడా ఓడిపోయినప్పుడు ఎప్పుడు బాధపడకూడదు. వస్తాయి. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, కేసీఆర్ మొట్టమొదటి ఎలక్షన్లో ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి గారు 2018లో ఓడిపోయాడు, పాపం రాహుల్ గాంధీ గారు ఓడిపోయాడు. ఓడిపోయితే నువ్వు ఇంత గట్టి లీడర్ అవుతావు, గట్టి నాయకుని అవుతావు తప్ప ఓటమితో డీలా పడిపోవద్దు. బలంగా ఉండాల. మీరు ఎంతో గమ్మత్ అనిపిస్తుంది. మాకు మంచి గౌరవంతో ఉండేటువంటి వ్యక్తుల్ని కార్యవర్గంలో తీసుకోండి. పాయల్ శంకర్ అనేటువంటి లుచ్చా ఎమ్మెల్యే, లంగా ఎఫ్ఎంఎల్ఏ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. పాయల్ శంకర్ అంత దొంగ ఇంకొకటి లేడు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద పాయల్ శంకర్ ఏమన్నా ఫ్రాడ్ చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చిందనుకో, వాడి రాజకీయ జీవితాన్ని తీసి 10 కిలోమీటర్ల లోపల బొందల పాతి పెట్టేందుకు సిద్ధంగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, రైతులే మనకు ముఖ్యం, రైతన్నలే మనకు ముఖ్యం, రైతన్ననే మనకు రాజు. రైతు చెప్పినట్టు ఎవరైనా వినాల్సిందే, ఏ లీడర్ అయినా వినాల్సిందే. రైతన్ననే రాజు. మీ అందరు చెప్పిందే జరుగుతుంది, మీరు ఎట్లా చెప్తే అట్లా. పాయల్ శంకర్ ఏమంటాడు? ఇందిరమ్మ ఇండ్లు నేనే ఇప్పిస్తున్నా అంటాడు. మీ ఊరోళ్ళకి చెప్పుల్ని. పూర్వకాలంలో రాయరెడ్డి సాబు అట్లాంటి ఒక మాట అంటుండే, అరే ఊర్లో పెళ్లి జరుగుతుంటే కుక్కల హడావిడే ఇందిరైంది, కుక్కల లొల్లింది. ఊర్లో పెళ్లి జరుగుతుంటే కుక్కల హడావిడి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పాయల్ శంకర్ లాంటి కుక్కల హడావిడి ఎందుకు మనకు? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాయల్ శంకర్ కూడా ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పుట్టిన కాంగ్రెస్ బిడ్డ. అది ఇందిరాగాంధీ పేరు మీద ఇస్తున్న ఇల్లు. నీ హడావిడేంది పాయల్ శంకర్? నీ హడావిడేంది? నువ్వు ఎంత తెచ్చినావు? కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళకి ఎంత ఇచ్చింది ఇప్పటిదాకా లెక్క చూపెట్టు. రుణమాఫీకి ఎంత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం లెక్క చూపెట్టు. 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్కి ఎంత ఇచ్చింది? ఏలే కేంద్ర ప్రభుత్వం ఉట్టి చేతికి షిప్ ఇచ్చింది. నరేంద్ర మోడీ పొద్దులు అయితే రీల్స్ చేస్తాడు తప్ప ఇంతవరకు 12 ఏళ్ళు అయింది, ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలే. పాయల్ శంకర్ అనేటువంటి లుచ్చా ఎమ్మెల్యేకు, లఫంగ్ ఎమ్మెల్యేకు ఇదే లాస్ట్. నెక్స్ట్ ఎలక్షన్లలో పాయల్ శంకర్కు డిపాజిట్ వస్తే చూడండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం, కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరేస్తాం, కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. హలో స్వయం బాబు శ్రీకాంత్ మనోళ్ళకి ఇట్లా శ్రీజన్ అభియాన్ భాగంలో మిత్రులు బేదాంతి అనిల్ గారు, అదేవిధంగా మిత్రులు
కళాకారు గారికి, మరి అదేవిధంగా మరి సంజీవ్ రెడ్డి గారు, మాజీ మార్కెట్ చైర్మన్, ప్రతి ఒక్కరికి బిచ్చగాడు ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఏమి ఇయ్యాడు, మొత్తం ఆడే దోసుకుంటాడు. అట్లాగే కూడా సాపన్ వెంకటరెడ్డి గారు ఈ సమావేశానికి సార్ ఫోటో తీసుకుందాం సార్ ఒక ఫోటో. నేను వేరే విషయాలు పోకుండా పార్టీ సంక్షేమ వర్గాల విషయాల పెద్దలు చాలా విషయాలు మాట్లాడతారు. నేను పార్టీ గురించి సంవత్సరాలుగా ఏ విధంగా బలోపేతం చేయాలా, మరి ఏ విధంగా నిర్మాణం చేయాలనే విషయాలు మాట్లాడతాను. మరి అధ్యక్షుడు వారికి పిసిసి ఏఐసిసి ఆదేశానుసారంగా సంఘటన శ్రీజన్ అభియాన్ భాగంలో మరి మీకేదో ఇప్పటికే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్లో మీరు మండలంలోని 2 వైస్ ప్రెసిడెంట్లు, ఒక స్పోర్ట్స్ పర్సన్, 3 జనరల్ సెక్రటరీలు, 6 సెక్రటరీలు, మరి 7 ఎగ్జిక్యూటివ్ మెంబర్లు నియామకం చేయాలి. మరి ఈ నియామకంలో సామాజిక దూరాన్ని 50% పాటిస్తూ మహిళా సోదరి మండలకు కనీసం 20-30% వారికి కూడా కేటాయించాలని చేస్తూ మరి ఒకే గ్రామానికి 2 ప్రజలు లేకుండా, మరి అదేవిధంగా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా కాంగ్రెస్ పార్టీకి నిరంతరంగా పనిచేసేటువంటి వాళ్ళనే ఈ కమిటీలో వేయాలని సూచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే మండల కమిటీ అనేది రేపు సంస్థాగతంగా మండల స్థాయిలో కానీ బూత్ స్థాయిలో కానీ పార్టీ నిర్మాణం కానీ పటిష్టంగా కావాలంటే మండల కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు ఎమ్మెల్యేలు గెలవాలన్నా, రేపు ఎంపీడీసీలు గెలవాలన్నా, జడ్పీడీసీలు గెలవాలన్నా, రేపు సర్పంచ్ ఏ జరిగిన ఎలక్షన్ కు మండల కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ఏ ఆదేశాలు ఇచ్చినా, ఏఐసిసి ఇచ్చినా, పిసిసి ఇచ్చినా, డిసిసి ఇచ్చినా, ఏ పిలుపు ఇచ్చినా మండల కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు నిర్భయంగా ఎవరికి ఒత్తిడికి కూడా లొంగకుండా దయచేసి అందరి సమన్వయంతో మీరు మంచిగా పనిచేసేటువంటి నాయకుడే పెట్టండి. రేపు రాబోయే ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలవా. తప్పకుండా మీ మనసులో బాధ ఉండొచ్చు, నైరాశ్యం ఉండొచ్చు. తప్పకుండా మీ అందరం నాయకులు అందరం నిన్న పిఎసి మీటింగ్ లోనే చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మీకు ఏదైతే మీకు రావాల్సినటువంటి రేపు న్యాయం జరగాల్సినటువంటి పార్టీలో కానీ రేపు మీ బాధ్యతలు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మీకు బాధ్యతలు చేయడానికి నిరంతరంగా మేము అందరం నాయకులను కృషి చేస్తాం. తప్పకుండా అధిష్టానంతో మేము మాట్లాడతాం, మేము నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా మీ కోరిక పనిచేస్తాం. ఎందుకంటే మీరు మంచి ఉంటే మేము నాయకులుగా ఎదుగుతాం. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. పెద్దబాయి మన అసెంబ్లీ ఎలక్షన్లలో పోరాడినటువంటి పులిబిడ్డ, 3-4 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పులిబిడ్డ మా పెద్దబాయి గారు. అందరూ కూడా జైనత్ గ్రామం మీ అందరికీ తెలుసు. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో బీజేపీకి బీఆర్ఎస్కు జైనత్లో ఎన్ని ఓట్లు వస్తే అంతకంటే ఎక్కువ మన కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. గల్లా ఎగరేసి చెప్పండి. బీజేపీకి బీఆర్ఎస్కు ఎన్ని ఓట్లు కలిపిన అత్తయో దానికంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి. మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డిని కాపాడుకున్నటువంటి గ్రామం జైనత్ లక్ష్మీనారాయణ స్వామి మన ఇలవేల్పు ఉన్నటువంటి గ్రామం. మీ అందరికీ నేనేం గొప్ప చెప్తలేను, మీరు ఎవరైనా హైదరాబాద్లో పోయి అడగండి. ఆదిలాబాద్ పార్లమెంట్లో 4 జనరల్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 4. ఒకటి సిర్పూర్లో కాంగ్రెస్ పార్టీకి 8,000 ఓట్లు వచ్చినాయి పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో. ఒకటి ముదోల్ కాంగ్రెస్ పార్టీకి 14,000 ఓట్లు వచ్చినాయి, 14,000. ఒకటి నిర్మల్ కాంగ్రెస్ పార్టీకి 28,000 ఓట్లు వచ్చినాయి. ఈ 4 జనరల్ స్థానాల్లో మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డికి మాత్రమే 50,000 ఓట్లు వచ్చినాయి. అది మీరు పెట్టిన భిక్ష, జైనత్ గ్రామం పెట్టినటువంటి భిక్ష, జైనత్ గ్రామం ప్రజలు పెట్టినటువంటి భిక్ష. మామూలు విషయం కాదు. అప్పుడున్న క్యాడర్ మనకు గింతే క్యాడర్ ఉండే.
పిడికెడే మంది ఉండే, పిడికెడు మందితోనే బీజేపీ బీఆర్ఎస్కి వచ్చిన ఓట్ల కంటే మనకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వాళ్ళిద్దరికి కలిపినా కూడా అన్ని బూతులలో లీడ్ వచ్చినాం మనం. ఒక్క బూత్ కూడా మిస్ కాలే. అసెంబ్లీ ఎలక్షన్లో బరాబర్ 100 బూతులలో ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులలో లీడ్ వచ్చినామా లేదా? వచ్చినామా లేదా? మీ పుణ్యం. మీరు నన్ను హక్కున చేర్చుకున్నారు, నాకు రాజకీయ భిక్ష పెట్టిండ్రు. జైనత్ గ్రామాన్ని, జైనత్ మండలాన్ని, జైనత్ మండలంలో, బోరజ్ మండలంలో 23 గ్రామాలలో లీడ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 23 గ్రామాలలో నాకు లీడ్ ఇచ్చారు. కార్యకర్త జెండా పట్టి అక్కడ జెండా పట్టే కార్యకర్త లేకున్నా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిండ్రు, ఓట్లు వేసిండ్రు. 23 గ్రామాలల్లో లీడ్ వచ్చింది. నాకేం మీరు అన్యాయం చేయలే. మీరు ఒక్కడే చెప్తున్నా, మీ బిడ్డ మీద నమ్మకం ఉంచిండ్రు చాలు. ఈ ప్రేమ ఆప్యాయత చాలు. మనిషి ధనము ముఖ్యము కాదు, మనిషి గుణము ముఖ్యము. ఇప్పుడు మనము మండల కమిటీలు వేసుకుంటున్నాం. మీ అందరికి నేను చెప్పాల్సిన పని లేదు. మంచోళ్ళ పేర్లు పెట్టుండి 20 మంది వైస్ ప్రెసిడెంట్లు, 2 వైస్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, 4 జనరల్ సెక్రటరీలు, ప్రధాన కార్యదర్శులు, 5 సెక్రటరీలు, కార్యదర్శులు, 7 ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, కార్యనిర్వాహక సభ్యులు, 7 మొత్తం 20 మంది. చూస్తే ఎట్లుండాలంటే పువ్వుల దండ, లక్ష్మీనారాయణ స్వామికి దండ అల్లినట్టు ఉండాలి. గమ్మత్తున్నది ఈ పువ్వు. లక్ష్మీనారాయణ స్వామి మెడల ఎంత గమ్మత్తు కనిపిస్తున్నది. పేరు పెడితే వెలుగు మెరుపు మెరాలి ఇట్లా గజ్జుమని. కరెంటు లేకున్నా మనిషిని చూస్తే కరెంటు ఉన్నట్టు ఉండాలి. పార్టీల వల్ల మనుషులకు ఎంత ఇజ్జత్ వస్తుందో, గౌరవం వస్తుందో, మనుషుల వల్ల కూడా పార్టీకి ఎంత గమ్మత్ అవుతుంది, ఇజ్జత్ వస్తుంది. కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు భూస్థాపితమైన మంచి సిద్ధాంతాలు, బ్రహ్మాండమైనటువంటి లెనినిస్టు, మార్కిస్టు, స్టాలిను, గోర్బచేవ్, రష్యా విప్లవము, జారిస్టు ప్రభుత్వాన్ని కూలగొట్టిందని కమ్యూనిస్టు ఉద్యమాల గురించి చెప్పుకుంటాం. అక్టోబర్ విప్లవం 1917వ సంవత్సరంలో అక్టోబర్ విప్లవం గురించి కథలు చెప్పుకుంటాం. ఉక్కు పిడికిల్లో బంధించినటువంటి రష్యా స్టాలిన్, కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గురించి స్టాలిన్ పేరు మీద మన ఇండియాలో పేర్లు పెట్టుకున్నారు. కరుణానిధి తన కొడుకుకి స్టాలిన్ అని పేరు పెట్టిండు. ఎవరి పేరు చూసి పెట్టిండు? రష్యా ప్రీమియర్ గురించి చూసి పెట్టిండు. అయితే ఏం లావు? కమ్యూనిస్టు బ్రహ్మాండమైన సిద్ధాంతాలు ఉంటాయి. పాపం పోరాటాలు చేస్తారు, ఇండ్ల కోసం నడలాడుతారు. లాస్ట్కి అయితే పాపం వాళ్ళకి ఓట్లు పడాయి. ఎందుకు? మనిషి వైస్ ప్రెసిడెంట్ని పెడితే గజ్జు మనాల, జనరల్ సెక్రటరీని పెడితే గజ్జు మనాల. ఇవాళ ఫూటుగాళ్ళతో కార్యవర్గం వేసిందనుకో పార్టీకి శోభ రాదు, పార్టీయే గొప్ప కాదు. పార్టీని చూసి వ్యక్తుల వల్ల పార్టీలు బలోపేతమవుతాయి, అండ్ పార్టీల వల్ల వ్యక్తులు బలోపేతమవుతారు. పార్టీ ఇంపార్టెంటే, మనిషి ఇంపార్టెంటే. ఊర్లో వాళ్ళని చూసి చోట్ల పడతాయి, మిమ్మల్ని చూసి చోట్ల పడతాయి. పార్టీ ముఖ్యమా, మనిషి ముఖ్యమా? రెండు ముఖ్యమే. మనుషుల వల్ల, మంచి నాయకుల వల్ల పార్టీకి ఇజ్జత్ వస్తుంది, మంచి పార్టీ వల్ల మనిషికి ఇజ్జత్ వస్తుంది. కొంతమందిని చూస్తే మీ రాజకీయం చూస్తే కడుపు నిండుతుంది. నాకు కూడా భూములు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేయాలంటే ధైర్యం. రాజకీయం నేర్పుతారా? ఏదో బిజినెస్ కూడా నేర్పితే వచ్చేది కాదు. బిజినెస్ నేర్పితే వచ్చేది ఉంటే ఈరోజు పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్తా, అన్ని పోయినాయి. నీకు ఇట్లా మస్తు చెప్తా. బాంబే డైయింగ్, ఒకప్పుడు ధీరుభాయ్ అంబానీ కంటే పెద్ద కంపెనీ బాంబే డైయింగ్, నూస్లీ వాడియా దాని కంపెనీ ఓనరు. వారసులు ఏం చెప్తున్నారు? రాజకీయం నేర్పుతుందా? రాజకీయము వ్యాపారము నేర్పితే రాదు. మనకి ఇంట్రెస్ట్ ఉండాలా, ప్యాషన్ ఉండాలా. అప్పుడు మంత్రి ఉన్న వ్యక్తి మీదకి గడగదుడ్డు ఎత్తిడు. ఎంత ఉండాలి? ధైర్యం ఉండాలా, గుండెలా ఎత్తిండాలి గడగదుడ్డు. దీపావళి నారాయణ రెడ్డి సార్ ఇట్లా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా అన్ని లంగ పనులు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకొచ్చినావా అంటే సోయంబాపురావు గారు ఆ రోజు ఎయిర్పోర్ట్ కోసం లేఖ రాసినటువంటి యోధుడు. సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎయిర్పోర్ట్ కోసం కొట్లాడిన యోధుడు. అందుకనే సోయంబాపురావుని ఆ కొమరం భీమ్ని చూడలే, కనీసం ఈ కొమరం భీమ్ని చూసినాం. ఆదివాసీల కోసం గట్టిగా సోయంబాపురావు ఏం లేదు, ఈ ఇల్లు కూడా అమ్మేసి ఎలక్షన్లో పోటీ చేసిండు. ఈ ఎలక్షన్లో కూడా ఇల్లు తయారున్నాడు అంతే. ఆయనకి ఏముండే, లోపల కపటం లేని మనిషి, జేబులో ₹1 ఉండదు. ఇట్లా మెరిసిపోవాలా. ప్రతి ఎలక్షన్లో పోటీ చేశాడు. మీరందరూ బాగా ఆలోచించండి. కష్టజీవులు పాయల్ శంకర్ మాయల పడకండి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురారా అంటే అన్ని లఫూట్ మాటలు చెప్తాడు. ఇట్లాంటి పాయల్ శంకర్ లాంటి వాళ్ళని చూసే సామెతలు పుట్టుకొచ్చినేమో. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక రాకి కూలిపోయిందట. ఈ పాయల్ శంకర్ పెద్ద పందిరేసిండు, కుక్కతోక రాకి కూలిపోయింది. వీడు ఏం తెచ్చిండు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? ₹1 తెచ్చిండా? ఇందిరమ్మ ఇల్లు ఎవరు ఇచ్చిండ్రే?
కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ డబ్బులు ఎవరు సమకూర్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ. సన్న బియ్యం ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ. ఉచిత బస్సు ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ. అన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఈ పని మంతుడు ఏం చేసిండో పాయల్ శంకర్ గాడిద పనులు తోముతాడా? మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇది రాజకీయ సమాధి చేసేంత వరకు మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం. మీరు ఎవరు భయపడండి. कार्यकर्त्यांचे नेत्याचे सगळ्यांचे हार्दिक स्वागत करीत आहोत. अशी मी त्यांना विनंती करतो. मार्केट कमिटी चेअरमॅन संजीव काँग्रेसचे कट्टर कार्यकर्ते हे सुद्धा आपले स्थान ग्रहण राम रेड्डी यांचं स्वागत करतील. तुम्ही बापूरावजी ख्रिश्चनराव झाली पाहिजे गावात यांचे కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. ఎమ్మెల్యే ఎవడండి వాడేవాడండి ఆపడానికి? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆయనకే పవర్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎవడండి? ఎమ్మెల్యే వాడు 3 నెలలు ఆపుతాడు. చెక్కు చేయండి, మీరు కంప్లైంట్ చేయండి కలెక్టర్ గారికి. నేను కూడా చెప్తాను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఫాస్ట్గా చెక్కులు ఎవరింటికి వాళ్ళే తెచ్చి ఇవ్వండి. ఎందుకండి మీ వల్లనే, మీలాంటి వాళ్ళ వల్ల గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తే కనుక మీకే ఇబ్బంది కదా. వారం రోజులలో చెక్కులు ఇప్పియండి ఎంఆర్ఓ గారు. మన బేల మండలానికి సంఘటన్ సృజన్ అభియాన్ భాగంలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయడానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం చేయాలా, కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పెంచాలా, క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పార్టీ నిర్మాణం చేయాలనేటువంటి ఆదేశాలు ఉన్నాయి. మరి దీంట్లో భాగంగా మనకు ఎమ్మెల్యే లేకున్నా కూడా మీరందరూ కష్టపడతా ఉన్నారు. దయచేసి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మనం ఫస్ట్ గౌరవించుకోవాలా. ఇప్పుడు మన నాయకులు ఎప్పుడైతే మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం గౌరవిస్తే వేరే పార్టీ కానీ వేరే ప్రజలు కూడా మనల్ని గౌరవిస్తారు. మరి ఆ విధంగా గౌరవించకపోవడం ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎవరేమైనా ఎటువంటి విభేదాలు ఉంటే మీరు మీ మనసులో మీరు విభేదాలు మీరు వ్యక్తిగతంగా చేసుకోండి. కానీ పార్టీలో మాత్రం ఆ విభేదాలు చూస్తే మాత్రం తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని నేను సందర్భంగా మరి చేస్తా ఉన్నా. ఎవరైనా కానీ మనం కొట్టుకుంటే ఇతరులు వేరే పార్టీలో దాన్ని లబ్ధి పొందుతారు, వాళ్ళకి లాభం అవుతుంది. ఏమైనా ఇట్లనే చేసుకుంటే మీ సర్పంచ్ ఓడిపోయాడు. ఎందరో మంది సర్పంచ్లు ఆ విధంగా గ్రూపుల వల్లనే ఓడిపోవడం జరిగింది. దయచేసి రాజు గారు కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. కాబట్టి అలాంటి చర్య కూలుకోకుండా దయచేసి పెద్ద మనసుతో ఇప్పటికైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేవంత్ అన్న గారి నాయకత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం. ఎంత అప్పు, ఎంత బాధ ఉన్నా కూడా, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్న దేశంలో ఏకైక పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రమే అనేసి గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఆ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనది. మరి మనం దానికి పక్కన పెట్టి మనమే కొట్లాడుకొని సతమతమైతే పార్టీ నిర్మాణం ఎట్లయితుంది. కాబట్టి ఆ విషయాలు ఇంకా లోతుగా పెట్టుకోకుండా, ఇంకా చర్చించకుండా నేను దయచేసి దాన్ని ఇక్కడి నుంచి ఈ సభ వేదిక ద్వారా ఈరోజు ఆ విధంగా, ఎందుకంటే ప్రతి గ్రామానికి ప్రాతినిధ్యం ఉండాలి. మరి ఏదైతే ఈ మండల అధ్యక్షులతో పాటు 21 పదవులు మండల కమిటీకి 21 పదవుల్లో अगर असेंबली इलेक्शन के बाद सब लोग पूछते सीनाना रामचंद्र रेड्डी साहब के बाद आप बहुत लोगों को नाम याद करते, मैं एक असाइनमेंट लेता हूं, हर रोज 8 से 10 लोगों का नाम मैं नया नाम याद रखने के लिए मैं सोचता हूं. मैं आई विल ट्राई माय बेस्ट. मैं प्रयत्न करता हूं 8 से 10 नाम हर दिन याद रखे तो
1 महीने में 30 दिन में 300 लोगों का नाम याद होता, तो सब लोग बहुत बोल रहे हैं टाकली मारुति है ना। बहुत लोगों का नाम मैं याद रखने के लिए सोचता हूँ, और रामचंद्र रेड्डी साहब को तो मालूम है ना, वो तो एक डिक्शनरी था, उनको सब लोगों का नाम बुलाते थे। वो बहुत रेयर आदमी रहता ऐसा, सब लोग नहीं, रामचंद्र रेड्डी साहब जैसा नहीं बन सकते, क्योंकि वो हर नाम याद रखने के लिए कोशिश करता था। वो 50 साल बहुत हार्ड वर्क मेहनत करते करते नाम याद रखे। मेरे को भी बहुत नामा, आपका सबके आशीर्वाद से जल्दी सब ऐसे ही मीटिंग लगा के हम उसका ओपनिंग लगाएंगे, आपका सबका आशीर्वाद से। आपका एक बैठने के लिए सब लोगों को एक जगह रहता। कांग्रेस पार्टी बेला मंडल में असेंबली इलेक्शन में हम एक ही गांव में माइनस थे, वो कोकदूर एंड एक के लिए आप काम किए। आप सबको बहुत बहुत धन्यवाद। बेला मंडल बहुत ईमानदारी मंडल है। और एक बात ये भी बोलता हूं मैं, पूरा असेंबली इलेक्शन में कम से कम खर्चा बेला मंडल में ही हुआ, क्योंकि बेला मंडल के लोग पैसा लालच वाले नहीं है। सही बात है गलत? बेला मंडल में पैसा के लालच नहीं है, सब काश्तकार है, ईमानदारी से खेती, शेतकारी ना मराठी में शेतकारी। आप इतने सब्र से ये मीटिंग के लिए वेट किया। मंडल कमेटी में आपको एक ये विज्ञापन, एक काइंड हम्बल रिक्वेस्ट, वो 20 नाम, 2 वाइस प्रेसिडेंट, उपाध्यक्ष, 4 जनरल सेक्रेटरी, प्रधान कार्यदर्शी, 1 स्पोक्स पर्सन, अधिकार प्रतिनिधि, और सेक्रेटरिया और एग्जीक्यूटिव मेंबर्स, ये दोनों मिलके 20 पोस्ट। మాజీ డీసీసీ అధ్యక్షుడు సత్నాల మండలంలో మనకు ఇప్పుడు మీకు కోపం రావచ్చు, నేను బీజేపీ ఓడు, మన గవర్నమెంట్ ఉన్నది, బీజేపీ ఓడు ఒక్కటే ఎమ్మెల్యే సర్కారీ కమిటీ చైర్మన్ రావడం జరిగింది. అందరినీ సంతోషంగా సార్, మీ వంతు ఒక పేరు గాంచిన ఈ ప్రాజెక్టుని మన ఐటీ మినిస్టర్ సీజన్ అభియాన్ భాగంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం చేయడానికి ఏఐసిసి పిసిసి వారి ఆదేశాల అనుసారంగా జిల్లాలో జిల్లా కమిటీ నియామకాలైన, మండల అధ్యక్షులు నియామకమైన, పార్టీ ఆదేశాల అనుసారంగా మరి మండల్ కమిటీని నియామకం చేయాలి. మరి సాత్నాల మండల్ కొత్త మండల్. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, అందరు సీనియర్ నాయకులు చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో నిరంతరంగా మంచి చెడు నష్టమైన ఏదైనా కానీ మీ భుజస్కంధాలపై కాంగ్రెస్ పార్టీని జెండాను మోస్తున్నటువంటి కార్యకర్తలందరూ. సరే, ఇప్పుడే మీ బాధలు చెప్పారు. వాస్తవానికి కొంత నిరుత్సాహం ఉన్నా, బాధ ఉన్నా, ఆ బాధ మాకు తెలుసు. దానిపైన నిన్ననే పిఎస్సి కమిటీలో చర్చించడం జరిగింది. మేము ముఖ్య నాయకులు అందరం కూడా మా దృష్టిని సమస్యను పరిష్కారం దిశగా ఏ సంక్షేమ పథకాలైనా, మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మన పార్టీ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మీ కోరేటువంటి కోరిక న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కావాలంటే ఇది చేయాల్సిందే. తప్పకుండా మీరు చెప్పిన విధంగా ఏదైతే ఇంద్రమైన్లు కానీ మరి ఏదైనా అభివృద్ధిలో తప్పకుండా మిమ్మల్ని భాగస్వాములు చేస్తామనేసి నేను హామీ ఇస్తూ